చెకప్ పంపిస్తారు ఆడ ఓకే पंचाभूतान पंचाक्षरपंचे पंचाचार्यान् जगद्गुरून् ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद तपो వెనక్కి వచ్చాను ముందుకు పోతు సైడ్ విశ్వంగక్రామతో శాసనానశనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపౌరుష సజా సార్ పండి महादेवाय त्र्यंबकाय रुद्राय गंधाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम शिवाय शांताय नमः सोमाय विश्वाय नमो नमः। सर्वमंगलमांगल्ये सर्वार्थसाधके शरण्ये देवी नारायणी नमोस्तुते। ओम नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय रुद्राय रुद्राय गंधाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओम श्री इंद्रजताभ्यो नमः। ओम नमः शिवाय शांताय नमः सोमाय विश्वेश्वराय नमो नमः। ओम ग्रहाणाम् अनुकूलता सिद्ध्यर्थं नमः। ओम नमः शिवाय शांताय नमः सोमाय नमः शिवाय
ఓం నమ శివాయ శాంత నమ సోమాయ శంభవే నమ శివాయ కళ్యాణనిధి నమో నమః. ఓం శ్రీ దుర్గామాత దేవతాభ్యో నమః. ఓం నమ శివాయ శాంత నమ సోమాయ శంభవే నమ శివాయ కళ్యాణనిధి నమో నమః. ఓం శ్రీ దుర్గామాత దేవతాభ్యో నమః. ఓం సహస్రశీర్ష పురుషః ఓం నమ శివాయ శాంతి నమ సోమాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శాంతి నమ సోమాయ శంభవే నమ శివాయ కళ్యాణనిధి నమో నమః. सर्वमङ्गलमाङ्गल्ये सर्वार्थसाधके नेत्रम्बके देवी नारायणी नमोस्तुते. ओम नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय कालाय कालाय చూడండి వచ్చేసి నువ్వు చెప్తా రాజు తీసుకోండి. టోటల్ గా 260 amps ఫీడ్ చేస్తుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువైనా కూడా మరి మనం ఇంకో 5 MA కూడా పెట్టడానికి ప్లింత్ కూడా రెడీ ఉంది. ఓవర్లోడ్ అయితే కూడా టేకప్ చేస్తాము. ఇది 3 కోట్ల ప్రాజెక్టు. ఫస్ట్ లో 2 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వరు, స్కీమ్ లో 1 ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేస్తారు. మనం లోడ్ అయిపోయి ఓవర్లోడ్ లో ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా ఈ మార్చి లోపల 1-2 చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్స్ లో ఒక 8-10 సబ్స్టేషన్ దాకా ఒక సబ్స్టేషన్ 3 నుంచి 3.5 మనం నిర్ణీత కాలంలోనే చేస్తాము. తప్పకుండా ఒక్కొక్కసారి సబ్స్టేషన్ స్టార్ట్ అయిందంటే మినిమం ఒక 90 రోజుల్లో అంటే టోటల్ గా ఒక 3 ఉన్నాయి దీంట్లో. ఒకటి జనరల్ కేటగిరీ, రెండో కేటగిరీ SC ST కేటగిరీ, PM కుసుమ్ అని 3 ఉన్నాయి. సో ఈ PM సూర్యగర్ లో ఏమంటే టోటల్ గా జనరల్ కేటగిరీ 3 కిలోవాట్. రానున్న రోజుల్లో అందరికీ మన కరెంట్ది సమస్య ఉండదు. ఇది గమనించండి రైతులందరూ. మేము ఎంతో పబ్లిసిటీ అవేర్నెస్ అంతా ప్రోగ్రాంలు పెట్టాము. అక్కడక్కడ కొన్ని DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్, మహిళా సంఘాలు వాళ్ళకు కూడా ఆ నెట్వర్క్ అంతవరకు వెళ్ళిపోయింది. సో ప్రతి ఒక్కరు నమస్కారాలు. ఈరోజు దర్గావనూరులో 33/11 KVA సబ్స్టేషన్ ప్రారంభానికి వచ్చేసిన సూపరింటెండెంట్ ఇంజనీరు శేషాద్రి గారు, అలాగే DE గారు, ADE గారు, కన్స్ట్రక్షన్ DE గారు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతు సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యను తీర్చడానికి, అట్లాగే మరిన్ని వ్యవసాయ కనెక్షన్లను ఇచ్చుకోవడానికి అనువుగా దర్గావన్నూరులో ఈరోజు ఈ సబ్స్టేషన్ ను ప్రారంభం చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు.
దాంట్లో విద్యుత్ రంగం ఒకటి. ఈ విద్యుత్ రంగం పైన అపారమైన అనుభవం ఉంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి. దానివల్లే ఆయన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఏ రాష్ట్రము చేయనన్ని గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తా ఉన్నారు. నిన్ననే ఒక వార్త చూసాం. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ వస్తా ఉంది, డేటా సెంటర్ పెడతా ఉంది అని ఒక పెద్ద వార్త మనం చదువుతా ఉన్నాం. ఇక్కడే కాదు, అమెరికాలో ఉండే వాళ్ళు అమెరికా పేపర్లలో కూడా వార్తను చదువుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు అమెరికాలో ఉండే ఒక సంస్థ, అమెరికా తర్వాత అమెరికా బయట ఎక్కడ పెట్టాలని ఆ సంస్థ ఆలోచన చేస్తే దాన్ని ఎక్కడో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్లా తీసుకెళ్లగలిగాడని చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు. అట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. విద్యుత్ రంగం తీసుకుంటే 95లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఇన్స్టలేషన్ కెపాసిటీ, స్థాపక సామర్థ్యం అంటే మనది ఒక 13 జిల్లాలు, తెలంగాణ ఒక 10 జిల్లాలు, 23 జిల్లాల్లోనూ 5500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండేది. అంటే మొత్తం 23 జిల్లాల్లో కలిసి 5500 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి జరిగేది. నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, ఇక్కడే తుంగభద్రలో కూడా మనకు కొంత విద్యుత్ వస్తుంది. ఇట్లా అనేక చోట్ల జల విద్యుత్ గాని, రామగుండము, మన రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, సింహాద్రి, అనేక చోట్ల వివిధ రూపాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసిన 5500 మెగావాట్లు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి అయ్యేది. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల కాలంలో, అంటే 1956లో రాష్ట్రం ఏర్పడితే 1995 వరకు 5500 మెగావాట్ల కెపాసిటీని సాధిస్తే రాష్ట్రం 9 సంవత్సరాల కాలంలో దాన్ని డబల్ చేశాడు. దాదాపు 10,000 మెగావాట్లు, 9,800 మెగావాట్ల సామర్థ్యానికి పెంచాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ స్థాపక సామర్థ్యాన్ని. మనం 9,500 మెగావాట్లకు పెంచినాడు 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గొప్పగా చెప్తున్నాం. మరి ఇప్పుడేం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారంటే, మన రాయదుర్గం నియోజకవర్గమే ఉంది. రాయదుర్గం నియోజకవర్గం ఒక గొప్ప పవర్ హబ్ గా మారబోతా ఉంది భవిష్యత్తులో, సోలార్ పవర్ హబ్ గా. ఇక్కడే మీ మండలం పక్కనే ఎల్బీ నగర్ దగ్గర సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ పేరుతో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో రానున్న 6-7 సంవత్సరాల కాలంలో ఒక సబ్ స్టేషన్ నిర్మాణం అవుతా ఉంది. అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంత 5,500 మెగావాట్ల విద్యుత్ చేసిందో అంతకంటే ఎక్కువ మనం రాయదుర్గంలో ఎల్బీ నగర్ దగ్గర సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. చూడండి ఎంత గొప్ప విషయము. దానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే మొత్తం రాయదుర్గం నియోజకవర్గంలోనే సోలార్ పార్కులు వస్తా ఉన్నాయి. ఎన్టీపీసీ వాళ్ళు వచ్చారు, అట్లాగే టాటా వాళ్ళు వచ్చారు. అనేక మంది ఇక్కడ సోలార్ పార్కులు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. మన ఒక రాయదుర్గమే కాదు, మన పక్కన కళ్యాణదుర్గం, ఈ పక్కన ఉరవకొండ, అటు పోతే మడకసిర, ఇక్కడ వస్తే రాప్తాడు, ఇప్పటికే కదిరి, ఆ ప్రాంతాల్లో సోలారు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి.
మరి ఇంత పెద్ద ఎత్తున విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగితేనే రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తుని ఎంత అవసరం వస్తే, ఎవరికి ఎంత అవసరం వస్తే అంత సరఫరా చేసే సామర్థ్యం మన రాష్ట్రానికి లభిస్తుంది. ఇప్పుడు డేటా సెంటర్ వస్తే వాళ్ళు సముద్రంలో సింగపూర్ నుంచి కేబుల్ వేసుకొని వస్తారు. అట్లాగే మనం సరఫరా చేస్తాం ఇక్కడి నుంచి. అప్పుడే లైన్లు కూడా స్టార్ట్ అయినాయి. ఒకవైపు దావణగిరి వైపు పోతాది, ఇంకో వైపు ఇటువైపు కడప వైపు పోతాది. ఇది విశాఖపట్నం వరకు. అంటే రాయదుర్గంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని విశాఖపట్నంలో విద్యుత్ అవసరమైన అక్కడ ఇచ్చే వెసులుబాటు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తా ఉన్నారు. ఇవన్నీ ఆషామాషి వ్యవహారాలు కాదు, ఊహించడానికే చాలా కష్టమైన విషయాలు, కానీ చేసి చూపిస్తా ఉన్నారు. ఇట్లాంటి గొప్ప ప్రభుత్వానికి ప్రజలు, రైతులు అందరూ కూడా అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ చర్చించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అనేది అందరూ కూడా చర్చ చేసుకోవాలి. 3,000 ఉండే పెన్షన్ 4,000 చేశాం. అదే వికలాంగ దివ్యాంగులు అయితే 3,000 వస్తా అంటే 6,000 చేశాం. ఇంకా ఎవరైనా కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. పూర్తి మంచానికే పరిమితమయ్యే వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. ఈ రోజు మన కొడుకు, మన బిడ్డో పెద్ద పెద్ద చదువులు చదివి, ఇంజనీరింగ్ చదువులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే అన్ని పోను మిగిలేదు 15,000 మిగలడంలే. కానీ ఇంట్లో మంచాన పడిన ఒక పెద్ద ఆయనో లేకపోతే ఒక పెద్దమ్మనో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కుటుంబాన్ని సాగే పరిస్థితి వస్తా ఉంది. ఇది ఎక్కడా జరగడంలే. మీ బంధువులు పక్కనే కర్ణాటక రాష్ట్రంలో ఉంటారు, అక్కడ వెళ్ళి కనుక్కోండి, అడగండి, ఇట్లాంటి పెన్షన్లు ఇవన్నీ ఇస్తా ఉన్నారా అని కనుక్కోండి. ఎక్కడా ఇవ్వడం లేదు. అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. మొన్ననే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లోళ్ళకి డబ్బులు వేసాం. మీ ఒన్నూరులోనే దండిగా డబ్బులు వచ్చింటారు. అంటే ఈ 3 4 డబ్బులు పిల్లలకు ఇస్తా ఉన్నాం, చదువుకి ఇస్తా ఉన్నాం, బాగలేకపోతే ఇస్తా ఉన్నాం. అట్లాగే మీ పంటలు పండించుకోవడానికి మీకు అన్ని రకాలుగా చేదోడు వాదుగోడుగా ఉంటా ఉన్నాం. పండిన పంట ఉత్పత్తులు గిట్టుబాటు ధరలకు అమ్ముడు కాకపోతే ప్రభుత్వమే విక్రయ కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉంది. కాబట్టి విత్తు నుంచి అమ్మకం వరకు అన్ని చోట్ల ప్రభుత్వం మీకు చేదోడు ఓదాడుగా ఉంది. రైతు సోదరులకి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి. అభిమానంతో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించమని, ఈ రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధిని భవిష్యత్తులో మరింత ఎక్కువగా చూడడానికి మనమందరము కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఇదని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమం మరి ఎస్సీ గారితో నేను చాలా సార్లు మాట్లాడా, ఇది త్వరగా చేయండి, చేయించండి మీరు అని. ఆయన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే మన దగ్గరే పనిచేశాడు గతంలో కళ్యాణదుర్గంలో. ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయి, ఇంకా అదనంగా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానని మొన్ననే మన మంత్రాలయంలో కలిసినప్పుడు కూడా మంత్రి గారు చెప్పారు, ఏమన్నా ఇంకా అవసరమా మీకు ట్రాన్స్ఫార్మర్లు చెప్పండి, మా సిఎండి గారికి చెప్తాను, చేద్దామని. ఆయనగా నేను అడగనే ఆయనే చెప్పే పరిస్థితి. అంటే మన డిమాండ్, మన ప్రాంతం వెనుకబాటుతనం, ఇక్కడ రైతుల అవసరాలు ఇవన్నీ కూడా పదే పదే మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్ల అందరూ స్పందిస్తున్నారు, మనకు సహకరిస్తా ఉన్నారు. మన ప్రాంత అభివృద్ధిలో ఎవరికి వాళ్ళు తమ సహాయ సహకారాలు అందజేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ రాయదుర్గం ప్రజల తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను.